న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బడ్ హెడ్లైన్స్. విశాఖ వేదిక ప్రెస్ క్లబ్లో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు విందాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ పైన తెలుగు శక్తి చేస్తుందో మేము కట్టుబడి ఉన్నాం. ₹1 ఆ 10 మంది కార్మికులకి కుటుంబాలకి అందజేసేలాగా మేము చేస్తాం తప్ప మేమే గెలుస్తామని చెప్పి మరోసారి చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2014-19లో ఇదే ప్రభుత్వం కొనసాగింది, మళ్ళీ 24 ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది. నాటి ఎమ్మెల్యేలే నేడు వాళ్ళే ఎమ్మెల్యే. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం బడా పారిశ్రామికతలు బడా బాబుల కోసం పనిచేస్తుంది తప్ప సామాన్య ప్రజల కోసం పనిచేయట్లే. 2019 జీవో నెంబర్ 86 డేటెడ్ 5/2 ఒక జీవో ఇచ్చారు. ఎవరికి? వరుణ్ హాస్పిటల్ డెవలప్మెంట్ 1236 గజాల స్థలం ₹40,000 నారదం చేసింది. అంటే ఒక ప్రభుత్వ స్థలం అమ్మాలంటే యాక్షన్ పెట్టాలి. ఓపెన్ యాక్షన్లో ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి వెళ్తుంది. ఈవేళ అక్కడ ₹2,00,000 ఉన్న స్థలాన్ని అతి కారు చౌకగా ఇచ్చేశారు. మనం చూసాం ఆ రోజు లోకేష్, భువనేశ్వర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ చూసాం. మేము అభివృద్ధి కట్టడం కాదు, నాడు చెప్పినట్టు చెప్తాం. కానీ అభివృద్ధి పేరుతో మీరు దోస్తున్న అరాచకాలకు మేము అడ్డం కలుగుతున్నాం. ఇది మీకు భరించట్లేదు. గూగుల్ డేటా విషయంలో కూడా మేము మీరు చేస్తున్న అభివృద్ధి కాదు వినాశం చేస్తున్నారు, దాన్ని అడ్డుకుంటున్నాం. ఈవేళ మీకు చేతకాక పరిపాలన చేతకాక దోచిపాటు దొక్కుతున్నారు రాష్ట్రాన్ని. తెలుగు శక్తి కాపాడటానికి వచ్చాం. ఈవేళ 2 లక్షల భూమి మీరు 40 ఇచ్చారంటే దగ్గర ₹18 కోట్ల మీరు ఎందుకు ఫేవర్ చేసి అడుగుతున్నారు? దీంట్లో మీకు వచ్చిన లాభం ఏంటి అడుగుతున్నారు మిస్టర్ లోకేష్. ఎందుకంటే ఈరోజు మీ హయాంలో చంద్రబాబు ఎప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎప్పుడు పాల్పడలే. ఆయన చీర కూడా ప్రోత్సహించడం కూడా ఇదంతా లోకేష్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు పెరిగిపోతున్నాయి. నిన్నే చూసాం విజయవాడ సాయికృష్ణ ఘటన. అంటే గతంలో ఏమన్నారు? ఇదే నాయకులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి డోర్లు చేశారని చెప్పన్నారు. మరి ఈ రోజు మీరు ఏం చేశారు? ఒక వ్యక్తిని లాకప్ చేసి సాక్ష్యం తగలబెట్టేశారు. మరి దీని ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? ఈవేళ మాట్లాడుతుంటే అధికారులు బర్తగించారు. రెడ్ బుక్ రాజ్యాంగం. అసలు రెడ్ బుక్ ఏంటి మిస్టర్ లోకేష్ అడుగుతాను. హూ ఆర్ యూ? మాట్లాడితే రెడ్ బుక్ మీరు అడుగుతాం. నీది రెడ్ బుక్ అయితే నాది యమ బుక్. నీ బుక్ లో నువ్వు రాసుకుంటావేమో, నా బుక్ లో రాసి ఇంప్లిమెంట్ చేస్తాను. డెఫినెట్ గా మిస్టర్ లోకేష్ యువర్ టైమ్ ఇస్ ఓవర్. డెఫినెట్ గా ఒకటే కోరుతాను, జీవో నెంబర్ 86 అలాగే జీవో 153 ఈ 2 జీవోల పైన సిబిఐ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎలాగ ఇచ్చే అడుగుతాను. అంటే మీరు అడగొచ్చు రామ్ గారు మీకు ఇంట్రెస్ట్ ఏంటని. ఏదైతే స్లీపర్ హోటల్ ఉందో అది గతంలో మా బంధువులే, వాళ్ళు తాజ్ అమ్మేశారు. తాజ్ నుంచి 2018లో నో హోటల్ కొన్నారు. 18లో కొని ఎందుకు పని చేయలేదు? ఈ జీవన క్లియర్ చెప్పారు 3 ఏళ్ళలో పనులు అని చెప్పారు. కానీ 3 ఏళ్ళలో పనులు చేయకుండా ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జీవోలో ఏవైతే కండిషన్ పెట్టారో కండిషన్ మొత్తం తీయించారు. అంటే కేవలం ఇది ప్రభుత్వం అనేది ప్రజల కోసం మంచి నీతి తప్పారు. వాళ్ళు ప్రమాణం చేసి ప్రమాణమే తప్పారు. నేను ఒకటే కోరుతాను, డెఫినెట్గా ఇవాళ 22A భూములు విశాఖపట్నం కాదు రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు పిల్లలు పెళ్లిలు కానీ చదువులు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ చేసుకోవాలనుకుంటే ఆ భూములు అమ్మకుండా చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ బడా భూములు మాత్రం ఫోన్ కొడితే కలెక్టర్ సైతం దిగి వచ్చి చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రభుత్వం ఎవరి పనిచేస్తుంది? పేదల కోసం మధ్య పనిచేస్తుందా లేదా బడలకు పనిచేస్తుందా ప్రశ్నిస్తున్నాం. ఒకటే కోరుతాం, మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ పవన్ కళ్యాణ్ పాలన మీరు విధ్వంసం చేశారు, ఏం సాధించారు అడుగుతున్నారు. సూపర్ 6 అమలు చేశారు, విధ్వంసం చేశారా? లేదా నిరుద్యోగులు వృత్తి చేశారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి ఇచ్చారా? లేదా అప్పులు పెంచారు చేశారా? మీరు క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం 3,60,000 కోట్లు అప్పులు చేస్తే ఈరోజు అప్పులు ఎంత? అంటే సంపద సృష్టించారా? రాష్ట్రం దివాళా తీశారా? ఈరోజు నేను ఫైట్ చేస్తుంది ప్రభుత్వం పైన. చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తారు. ఎన్హెచ్ఆర్సీలో కేసు వేస్తే ఈ కేసులు విత్డ్రా చేయమని చెప్పి నన్ను ఒత్తిడి చేస్తారు, బెదిరిస్తారు. మిస్టర్ లోకేష్, నీ చెంచా గారు రామ్ భయపడ్డు.
ఎందుకంటే మీరు చేసిన అరాచకాలకి మీరు జైలుకి పోవడం తథ్యం. నేను తప్పు చేస్తే నేనైనా జైలుకి పోతా, కానీ ఈ రోజు ప్రభుత్వంలో లోకేష్ చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. లోకేష్ పైన సిబిఐ డిమాండ్ చేస్తాను. ఈయన చేస్తున్న అరాచకం మౌనం కాదు. మీ కార్యకర్త చేత మీరే ఇచ్చించారు కేసు. నేను విత్డ్రా చేసుకోవాలంట. నేను ఒకటే కోరుతున్నాను, ఇక్కడ మంత్రి రాజశేఖర్ కానీ ఇక్కడ శ్రీనివాసరావు సాంబశివరావు గారి స్టీల్ ప్లాంట్తో నాకు ఏ సంబంధం లేదు. ఒక విశాఖపట్నం పౌరుడిగా కర్తవ్యంగా ప్రశ్నించాలి, న్యాయం చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చాను తప్ప ఏదో స్టీల్ ప్లాంట్తో నాకు స్టీల్ ప్లాంట్తో వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఒక మానవవాదంగా ముందుకు వచ్చాను. కానీ ఈవేళ ఈ ప్రభుత్వం నిన్నే చూసాం, హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏదో గుడివాడ అమర్నాథ్ మేకప్ అన్నారని చెప్పి దాని గురించి 2 తెలుగు రాష్ట్రాలని మాట్లాడారు, ఏదో తప్పు చేసేసినట్టు. నేను ఒకటే, కార్మికులు చనిపోతే ఆ మహిళ తాయిబడి తెగితే ఎవరైనా ఒకరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేరు? అంటే అనిత గారిని ఏదో అన్నారని చెప్పి రాజధాని చేశారు. మీరు మాట్లాడితే మహిళలు ఒకటే అడుగుతారు, అసలు మహిళలు ఎంతమంది అడుగుతున్నారు? ఒకే మహిళ కదా, దళిత మహిళలని ఈ మహిళలని పేరు పెట్టుకుని మాట్లాడుతున్నారు. నీచ రాజకీయం, నీచ సంస్కృతి స్టార్ట్ చేశారు. మీరు నిజంగా దమ్ముంటే లోకేష్, నువ్వు డిఎస్సి స్కామ్, ఇవాళ డిఎస్సి స్పోర్ట్స్ కూడా మొత్తం స్కామ్. అది ఎవరు అడగట్లేదు కదా అనుకున్నావు. వైసీపీలో అడిగితే బెదిరిస్తున్నామో రామ్ భయపడ్డు. నువ్వు చేసిన ప్రతి భాగవతం ప్రతి శనివారం నాడు నేను అన్ని ఆదాలు బయటపడతాను. ఈవేళ జీవో ఏదైతే చెప్పానో 56, 86, 153 ఆ 2 సిబిఐతో డిమాండ్ చేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన హక్కు లేదు. ఎందుకంటే బీహార్ కంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డెఫినెట్గా నేను ఇదే చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన పోతుంది. డెఫినెట్గా ఈ చీడ పురుగుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు ఉందని మనం చేస్తాను. జై హింద్.